హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా బట్టల్స్ అంతా ఏదో సర్దడానికి కూర్చోలేదండి. ఇంకా పండగ అయితే వస్తుంది కదా, మేమైతే ఊరు వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా ఊరు రేపు మార్నింగే బయలుదేరిపోవాలి. 4 o'clock 5 o'clock బయలుదేరిపోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది మధ్యాహ్నం. ఇంకా అన్ని కూడా సర్దుకోవాలి. ఎన్నిసార్లు పిల్లల బట్టలు మడత పెడుతున్నా సరే వాళ్ళు తీసి పడేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే దీనికి లాక్ లేదనమాట, తీస్తారు ఇలా పడేస్తారు. ఇంకా సరేలే అలానే వదిలేసాను అనమాట. మళ్ళీ పండుగ నుంచి వచ్చాక అన్ని సర్దుకుందామని చెప్పేసి ఈ కుప్పలో ఏవి మంచివో ఏవి చెడ్డవో తెలియదు కదా. ఇంకా ఏవైతే నేను ఊరు తీసుకెళ్ళాలో అవన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను. మిగతావన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇలానే పెట్టేస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుంటానండి. ఇప్పుడు సర్దుకొని అన్నీ చేయాలంటే అసలు టైం అన్నది అస్సలు లేదనమాట. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా పిల్లలు అయితే సర్దడం స్టార్ట్ చేశాను. ఇంకా ఆ తర్వాత నావి తీయాలి. ఇప్పుడు పిల్లలు ఎలా తీసానో నావి కూడా మళ్ళీ తీసేసి ఏవైతే తీసుకెళ్ళాలో అవన్నీ కూడా సైడ్కి పెట్టి బ్యాగ్లో అన్నీ వేసేయాలన్నమాట. ఇంకా ముందు రోజు సర్దుకుంటే అది అంటే నైట్ ఎప్పుడు ప్రతిసారి నైట్ సర్దుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు చక్కగా పడుకున్నారు హ్యాపీగా. ఇంకా ఈ టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, నేను పడుకుడిపోతే మళ్ళీ నైట్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఇప్పుడు చేసేసుకుందాంలే అన్నట్టుగా ఇంకా కూర్చున్నాను అనమాట. సర్దుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఈసారి అయితే బట్టలు ఎక్కువ తీసుకెళ్ళదలుచుకోలేదు. కానీ ఏమవుతుందో తెలియదు. సో ప్రస్తుతానికైతే బట్టలు సంత అయితే అవుతూ ఉండండి, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సర్దుకోవడం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా బ్యాగ్ కూడా మీద నుంచి అయితే తీసేసాను. ఇంకా ఇవే కాదు, ఇవి ఓన్లీ పిల్లలవి అనమాట. నావి ఇంకా కొన్నే ఉన్నాయి. నావి నేను ఎక్కువ తీసుకెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే మా అక్క ఉంటాయి కదండి, అవన్నీ వాడేయచ్చు అనమాట. నావన్నీ కొత్తగా ఇక్కడే పెట్టుకుంటాను. కొన్ని మాత్రం తీసుకెళ్తానండి, పాపం అన్నీ వేసుకుంటూ కూడా ఫీల్ అవుతుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా కొన్ని తీసుకెళ్తాను. మిగతావన్నీ కూడా మా అక్కవే అనమాట. ఇప్పుడు ఇంకొచ్చేసి సర్దడం అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకో ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు. కాకపోతే ఇంట్రెస్ట్ చూసుకుంటే పిల్లలు లేచారనుకోండి, ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. అందుకనేసి ప్రస్తుతానికి అయితే సర్దుకోవడం స్టార్ట్ చేయాలి. ఇంకా ఇక్కడైతే సర్దడం స్టార్ట్ చేసుకున్నాను. నావైతే ఎక్కువ లేవండి, ఒక 6-7 జతలే ఉన్నాయి. ఇంకా పిల్లలవి ఎక్కువ అనమాట. ఇంకా అక్క ఉంటాయి కదా, అవి వేసుకుంటే సరిపోతుంది అన్నట్లుగా నేనైతే ఎక్కువ పెట్టుకోలేదు. ఫైనల్ గా ఒక గంట తర్వాత సర్దడం అయితే అయ్యింది అనమాట. ఒక గంట పట్టింది ఇదంతా కూడా సర్దడం. ఇంకా వీలైన నేను బట్టలు అయితే తీసేసాను. ఇంకా చూపించిన దానికంటే కూడా ఇంకా కొన్ని తీసేసాను అనమాట. ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయినట్టే, ఏం టెన్షన్ లేదు. ఇంకా నగలు, బొట్లు, గాజులు, మ్యాచింగ్ అన్నీ కూడా చూసుకోవాలి. ఇంకా అదైతే ఇంకైతే పట్టదులేండి. ప్రస్తుతానికి అయితే ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయినట్టే. ఇంకా రేపు వీడియో అంతా కూడా కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. ప్రస్తుతానికి అయితే ఇదండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేనైతే 2:30కి లేచాను అనమాట. ఇంకా ఒక పూట అయినా సరే మనం చేసుకున్న ఫుడ్ తిందాం అనేసి ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. కలుపుతున్నాను. కలిపే వరకు కూడా ఇంకా వీడియో తీయడానికి హడావుడి అయిపోయింది. యాక్చువల్లీ 1:30కి నేను అలారం పెట్టుకున్నాను, కానీ ఇంకా అలారం రావలేదో ఏమైందో తెలీదు. 2:30కి మెలకు వచ్చింది. ఇంకా అవుతుందో లేదని చెప్పి టెన్షన్తో డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా పులిహోర అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా రెడీ అయ్యేసి ఇంకొక 10-20 మినిట్స్లో బయలుదేరిపోవాలన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము, చాలా లేట్ అయిపోయిందండి. పదండి. ఇంక ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయిపోయాం. 4:30 అయిపోయింది అనమాట. ఎంత లేట్ అయినా సరే, ట్రైన్ వెళ్ళిపోతున్నా సరే లాస్ట్కి అయితే మీకు వెళ్తున్నామని చెప్పాలి కదా, అందుకనే చెప్తున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. చూస్తున్నాండి ఫ్రెండ్స్. లేట్ అయిపోయింది చాలా, మాకు ఎప్పుడు హడావుడి. ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మాది ఎప్పుడు నింపాదిగా వెళ్దాము, ఆరాంగా వెళ్దాం అంటే అస్సలు అవ్వదండి. ఎప్పుడు హడావిడిగా ఉంటుంది. అక్కడ ½ an hourలో ట్రైన్ వస్తుందంటే మేము ఇంటిలో బయలుదేరుతాం అనమాట. అలా అయిపోతుంటుంది. మా హస్బెండ్ అప్పటికి చెప్పారు, ఈ పులిహోర ఈ వంటను ఏం పెట్టుకోవద్దు, పిల్లలతో బిజార్ అయిపోతావు, మళ్ళీ వండినా కూడా లేట్ అయిపోయినా ఇది తీసుకెళ్ళలేము, ఉంచలేము అన్నట్లుగా అయిపోతాము, వద్దు అనేసి అన్నారు. అయినా కానీ నేను 3 పూటలు ఏం తింటాం, బయట మనకి నచ్చిన ఫుడ్ ఉండకపోవచ్చు అన్నట్లుగా ఇంకా నేనే బలవంతంగా పులిహోర అయితే చేశాను అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళు బాగా అయితే చెప్పుకుంటున్నారు. అంటే రాజేష్ అయితే రావట్లేదు అనమాట. మళ్ళీ తర్వాత రాజేష్, మా తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసేసి కార్లో అయితే వస్తానన్నారు. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా రాజేష్ టికెట్ అయితే క్యాన్సిల్ చేసేసాము. ఇంకా మేమైతే బయలుదేరాము. వాళ్ళు 2 days ఆగేసి అయితే ఇంకా స్టార్ట్ అవుతారనమాట కార్లో. ఇంకా ఇది వచ్చేసి బెంగళూరు వరకు వెళ్ళాల్సిన ట్రైన్ అనమాట. మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అంటే 6 అయ్యింది అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కగానంటే స్నానాలు
అయిపోయాయి కాబట్టి స్నానం చేస్తే ఆటోమేటిక్గా ఏంటో ఆకలి వేసేస్తుంది. అలా అని చెప్పేసి ఇంకా అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు ఆకలంటే ఇంకా అందరికీ వేసేయమంటే ఇంకా వేసేసాను. ఇంకా పులిహోర చాలా బాగుంది అన్నారు. అదేంటో ఈ మధ్య పులిహోర అయితే చాలా టేస్టీగా చేసేస్తున్నాను. అండ్ ఇంకా బెంగళూరు స్టేషన్కి అయితే వచ్చాము. అక్కడ బొమ్మలు చూసేసి పిల్లలు అయితే మామూలుగా ఆడలేదు, కొనేసి ఇచ్చిన వరకు ఇంకా తప్పదన్నట్లుగా కొన్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి శరత్ అండ్ గౌతమి కూడా వచ్చారనమాట. ఇంకా శరత్ అయితే అసలు అనుకోకుండా మా ట్రైన్కి అంటే మేము అసలు అనుకోలేదన్నమాట. ఇంకా మాట్లాడుకునేసరికి మేము కూడా అదే ట్రైన్ అనేసి అన్నారు. ఇంకా గౌతమికి అయితే తెలుసు అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కామో లేదో 11:30 ఏమైంది, అప్పుడు మళ్ళీ ఆకలేసేసింది. అంటే మార్నింగ్ 6కే తిన్నాం కదా, ఇంకా ఆకలేసింది అన్నట్లుగా వీళ్ళు కూడా పులిహోర తినలేదు కదా అన్నట్లుగా ఇంకా వేసేసారనమాట. అలాగా అంటే ఇంతమంది ఉంటే సరదాగా ఎన్నిసార్లు తిన్నా సరే అసలు తిన్నట్టుగానే అనిపించదు. ఇంకా కొంచెం కొంచెంగా వేసుకొని అలాగా పులిహోర అయితే తింటున్నాం. ఒక పూటకే చేశాను కానీ 2 పూటలకు వచ్చేసింది అనమాట. అంటే ఎక్కువే చేసేసాను. ఇంకా అలాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఇక్కడ పులిహోర అయితే తినేస్తున్నాం. అండ్ అక్క వచ్చేసి ఆలుగడ్డ కర్రీ అయితే చేసిందనమాట. అంటే ఇద్దరు ఒకటే చేయాలంటే కష్టం కదా, అలా అని చెప్పేసి ఇంకా అక్క ఒకటి నేను ఒకటైతే చేసాము. ఇంకా తిన్నామో లేదో మా బాబు అయితే ఇక్కడ చెక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా వాళ్ళు జోక్ వేస్తున్నారు, మీ అమ్మ చేసిన పులిహోరకి మేము ఎలా ఉన్నామో ఏంటనేసి చెక్ చేస్తున్నాము అనేసి. ఇంకా అలాగే కాసేపు అయిన తర్వాత మా బాబు అయితే చూడండి ఎంత చక్కగా దుప్పటి కప్పుకొని అయితే ఇక్కడ పడుకుడిపోతున్నాడు అనమాట. ఇక్కడ వీళ్ళు అల్లరి మామూలుగా లేదంటే అసలు పడుకున్నంతసేపే ప్రశాంతంగా ఉంటుంది. గేమ్స్ ఆడుకుంటున్నాము. ఇదిగోండి మెలుకుగున్నారనుకోండి అక్కడి నుంచి లోపల నుంచి దూరేసి పైకి వెళ్తున్నాడు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చక్కగా ఒక 2 అవర్స్ అయితే పడుకొని లేచాము. ఇప్పుడు ఏం తినలేదు, అసలు ఏం తినబుద్ధి వేయట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ జర్నీకి అవును ఈ జర్నీ చేస్తున్నాం కదా, తిండి అసలు నోటికి ఎక్కట్లేదు అనమాట. పులిహోర అలాగే ఉంది, తెచ్చిన బిర్యానీ అలాగే ఉంది, అక్క తెచ్చిన బంగాళదుంప కూర అలాగే ఉంది. ఇగో ఇప్పుడు అంటే నోటికి సహించట్లేదు అని చికెన్ పకోడీ తీసుకున్నాం, అదే తింటున్నాం ఫ్రెండ్స్. స్పాన్సర్షిప్ శరత్ అనమాట అని అనుకుంటున్నారు. అన్ని ఫుల్గా మెక్కేసినాం. పులిహోర 1.5 kg చేసిన అది అయిపోయింది, కూర అయిపోయింది, అన్ని అయిపోయినాయి. అది ఇంకా సరిపోక ఇప్పుడు 4 ప్లేట్లు చికెన్ పకోడీ అయితే తీసుకున్నాం. ఇంకా అది కూడా తినేస్తున్నాం. అండ్ ఇది కూడా తినేస్తాం, ఏంటది సమోసాలు కూడా తినేసినాం ఫ్రెండ్స్. ఇంకేమైనా వస్తాయేమని వెయిట్ చేస్తున్నాం. స్వీట్లు మళ్ళీ అయిపోయినాయి, బిస్కెట్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇంకా బిస్కెట్స్ ఎక్కట్లేదు, ఏమైనా కారంగా కావాలని ఇప్పుడు చికెన్ పకోడీ తింటున్నాం అనమాట. ఇంట్లో ఉంటే ఏమి తినం కానీ ఇలా జర్నీలో ఉంటే అసలు నోటికి ఖాళీనే ఉంటుంది. ఏంటి గౌతమి వాట్సాప్ ప్రాబ్లం? ఫస్ట్ గేమ్ బెట్టింగ్ ఆడాము, డబ్బులు ఇస్తారు. సెకండ్ గేమ్ అనేది లాస్ట్ లో ఏమైంది నెట్ పని పాపం ఫస్ట్ మా హస్బెండ్ గెలిస్తే గౌతమ్ దగ్గర వేయించుకున్న వరకు జిడ్డులాగా వదలలేదు, కలద్దాలు గుంజుకున్నాడు. కలద్దాలు ఇచ్చిన వరకు వేయలేదు. తర్వాత ఇప్పుడు గౌతమ్ గెలిస్తే డబ్బులు వేయట్లేదు. నేను అడిగేంత వరకు అది ఇవ్వలేదు. అడిగితే నాకు చేస్తాను చెప్పేసి నాకు ముడిపించింది. మేము చూడండి ఎంత బుద్ధి మీద ఆడుతున్నామంటే గెలగా డబ్బులు పడిపోతున్నాయి. ఒక ఆట అయితే అన్న మస్తు గెలిచినాడు ఫ్రెండ్స్. ఇంకా 3-4 గేమ్లు మనమేనే ఇంకా ఆడుతున్నాం. చూద్దాం అక్కడ అందరం కలిసి ఒకే ఫోన్లో ఆడాలంటే చాలా టైం అయిపోతుంది కదా, అలా అని చెప్పేసి ఒక ముగ్గురుగా ఆడుతున్నారు. ఇక్కడ మేమైతే లూడో ఆడుతున్నాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ గేమ్స్ అన్ని కూడా నేనే గెలిచేసాను. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీకాకుళం వచ్చేసాం. ఫ్రెండ్స్ శ్రీకాకుళం అయితే వచ్చేసిందో, ఇంకొక 10 minutes లో దిగబోతున్నాం. అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు ఈసారి మాత్రం. చక్కగా హాయ్ కన్నా ఇప్పుడే లేచారు పిల్లలు ప్రశాంతంగా పడుకుంటే అసలు జర్నీ చేసి. ఓకే పదండి ఫ్రెండ్స్, 2 minutes ఇక్కడ ఆగుతుంది అనమాట. ఇంకా ఇక్కడ శ్రీకాకుళం స్టేషన్కి ఒక 10 minutes వెళ్తాం అన్నప్పటికీ అక్కడ అందరం డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఒక 2 minutes ఆగుతుంది అనమాట. ఇంక ఇక్కడ పిల్లలతో లగేజ్తో ఆ 2 minutes దిగడం ఇంకా కష్టంగా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. అండ్ ఎక్కువ మంది దిగే వాళ్ళు కూడా ఈ స్టేషన్లో ఉండరనమాట. ఇంకా ట్రైన్ దిగేసి బయటకు అయితే వచ్చేసాం. ఇంకా బస్సులో పిల్లలతో ఇబ్బందిగా ఉంటుంది కదా, లగేజ్ కూడా ఎక్కువ ఉంది అండ్ జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నాము. అదేదో కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోతే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా అన్నట్లుగా ఇంకా కార్ అయితే బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా హెన్షిక అయితే సందడి మామూలుగా లేదు, అబ్బా ఇరపాడు వచ్చేసాము అనేసి. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఎప్పుడు నిన్న మార్నింగ్ 4:30కి ఇంటి నుంచి బయలుదేరితే ఈరోజు మార్నింగ్ ఇప్పుడు టైం 9 or 8:30 అవుతుంది. ఇప్పటికి చేరుకున్నాం, అయినా త్వరగానే చేరుకున్నాం ఫ్రెండ్స్. వచ్చేసాం, ఇంకా ఫుల్ టైర్డ్లో ఉన్నాం, వెళ్తూ ఉన్నాం చూస్తూ. అవును ఫ్రెండ్స్ అసలు టైర్డ్ అయినట్టు లేదు చెప్పాలంటే. అసలు ఇది మన ఇల్లు ఎట్టమ్మా? ఎటు ఏదో మా బాబు చెప్తే సార్ వచ్చా మరి ఎక్కడికి వచ్చా?
ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసా ఫ్రెండ్స్. కన్యా ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. లగేజ్లన్నీ దించుతున్నాం అనమాట. ఇంకా ఇకపై ఇక్కడి నుంచి అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతుంటాయి, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆరాంగా ఫ్రెష్ చేసి రెస్ట్ తీసుకుంటే ఇంకా అయిపోయినట్టే. కన్యా ఎక్కడికి వచ్చాయి? ఎక్కడికి వచ్చాం కన్నా? మన ఇంటికి వచ్చామా? సరే లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇంకా సంక్రాంతి అంటే గిన్నెలు, అటక మీద ఉన్న గిన్నెలన్నీ తీసి ఇంకా దోముకోవాలన్నమాట. ఆ పని ఇంకా పండగ వరకు పెట్టుకోకుండా ఈ 2 డేస్లో అయిపోయినట్టు చేసుకోవాలన్నమాట, ఈరోజు కానీ రేపు కానీ. సో ఇంకా ఈ పనే పెద్ద పని ఉందన్నమాట ప్రస్తుతానికి. హస్బెండ్ రాగానే ఇంట్లో అడుగు పెట్టరండి, ఫస్ట్ ఇక్కడ అడుగు పెడతారనమాట. ఎలా ఉంది ఏంటి అనేసి చూడడానికి. అక్కడ పువ్వులు అయితే ఉన్నాయి. ఎలా ఉందండి? కొత్తగా ఉందా? చెయ్యాలి ఒక 10 రోజులు. హడావుడి వీళ్ళది. మా హెన్స్కాకి ఏదో మైసూర్లో బొమ్మలు లేనట్టే ఈ బొమ్మల గురించే ఇరపడొచ్చినట్టు చేస్తుందండి. ఇవన్నీ ఎవరు హెన్స్కా? అందుకోసమే వచ్చావా మైసూర్ నుంచి ఏర్పడా? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటే, మీకు నచ్చట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.